ఫ్రాన్స్ మారణకాండ జరిగి వారం రోజులు కూడా గడవక ముందే మరో దాడికి ఐఎస్ తీవ్రవాదులు కుట్ర పడినట్టు తెలుస్తోంది. ప్యారిస్ శివార్లలోని సెయింట్ డెనీస్లో బుధవారం జరిగిన సోదాల సందర్భంగా చోటు చేసుకున్న పేలుడు అనంతరం కాల్పుల్లో 2 మృతి చెందగా మరికొందరు గాయపడినట్టు తెలుస్తోంది. వీరి వద్ద నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఫ్రాన్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫ్రాన్స్ను ఉగ్రభూతం ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. గత వారం భీకర దాళ్లతో 129 మందిని బలిగొన్న ఐఎస్ తీవ్రవాదులు ప్యారిస్లోనే మరో దాడికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. బటాక్లాన్ జాతీయ స్టేడియం వద్ద కాల్పులు జరిపిన ఉగ్రవాదులే మరో దాడికి వ్యూహరచన చేస్తున్నట్లు ప్యారిస్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బుధవారం సెయింట్ డెనిస్ వద్ద ఓ అపార్ట్మెంట్లో తనిఖీల సందర్భంగా జరిగిన కాల్పులు, పేలుళ్లు ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని మరింత ఆందోళనకు గురిచేశాయి. కాల్పులు జరిపిన పోలీసులపై అనుమానితులు ఎదురు కాల్పులకు దిగడంతో పాటు తమను తాము పేల్చుకునేందుకు ప్రయత్నించారు. 8 గంటల పాటు సాగిన ఈ ఘటనలో 2 తీవ్రవాదులు చనిపోయినట్లు ప్రకటించిన ప్యారిస్ పోలీసులు గాయపడిన వారితో పాటు అదుపులోకి తీసుకున్న వారి వివరాలను వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో పేలుళ్ల సూత్రధారి అబ్దెల్ హమీద్ అబోద్ లేడని నిర్ధారించిన పోలీసులు మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. అటు ప్యారిస్లో మారణహోమానికి తెగించిన ఉగ్రవాదులు బటాక్లాన్ థియేటర్ వద్ద పేలుడుకు ముందు మేం సిద్ధంగా ఉన్నాం, బయలుదేరండి అంటూ చరవాణి సందేశాన్ని పంపినట్లు తెలుస్తోంది. బటాక్లాన్ థియేటర్ బయట ఉన్న ఓ చెత్తబుట్టలో లభించిన చరవాణి నుంచే ఈ లఘు సందేశం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ సందేశం ఎవరికి వెళ్లిందనే అంశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఈ సందేశమే కీలకం కానుందని అధికారులు చెబుతున్నారు.